రూపంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆవిడేం వ్యాఖ్యలు చేశారనే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై కవిత అభ్యంతరం తెలిపారు. రేవంత్ ఆవిష్కరించేది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, మహారాష్ట్ర, తమిళనాడు, ఆఫ్రికా తల్లి అని అనొచ్చు అన్నారు కవిత. మన రాష్ట్రానికే చెందిన బతుకమ్మను మాయం చేసేశారు. ఒక స్త్రీ బొమ్మని ఆవిష్కరిస్తూ ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అనడం దారుణం అన్నారు కవిత. వందలాది మంది బిడ్డలను కోల్పోయినటువంటి తెలంగాణ తల్లి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్యతోని తప్పకుండా కన్నీళ్లు పెడుతుంది, బాధపడుతుంది. ఇవాళ మీరు గమనించవచ్చు, సెక్రటేరియట్లో రహదారిలో తెలంగాణ తల్లిని ఘనంగా నిలపాలనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే 10 మంది ఆ తల్లిని చూస్తే స్ఫూర్తి పొందుతారు. కానీ ఇవాళ సెక్రటేరియట్ రహదారులనేమో రాజీవ్ గాంధీని పెట్టి తెలంగాణ తల్లినేమో చెరసాల లోపల సెక్రటేరియట్ లోపల పెట్టినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి, రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లిని మేము తిరస్కరిస్తున్నాం. ఉద్యమ తల్లి అయినటువంటి తెలంగాణ తల్లిని మాత్రం మేము పూజిస్తాం, పూజిస్తూనే ఉంటాం. బతుకమ్మ పండుగ అనేది కేవలం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మీకు ఇంకెక్కడ కూడా కనబడదు. అదే జొన్నకంకి ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో వండుతుంది, అదే మక్కలు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము పెడుతున్నటువంటి కొత్త విగ్రహంలో మక్క కంకి, జొన్న కంకి ఉన్నది, ఇదంతటా ఉంటుంది తెలంగాణ తల్లి అంటే. అది మహారాష్ట్ర తల్లి అన్న అనొచ్చు, తమిళనాడు తల్లి అన్న అనొచ్చు, కర్ణాటక తల్లి అనొచ్చు, మొత్తం ఆఫ్రికా తల్లి అన్న కూడా తప్పలేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ప్రత్యేకమైన చిహ్నం మన రాష్ట్రానికి, మన ప్రజలకు సంబంధించి మాయం చేసి దాన్ని కంప్లీట్గా తీసేసి ఇవాళ ఒక స్త్రీ బొమ్మను అక్కడ పెట్టి మీరు దీన్ని మాత్రం ఆహ్వానించండి, ఇది తెలంగాణ తల్లి అంటే దానికి ఉన్నటువంటి చరిత్ర, దానికి ఉన్నటువంటి నేపథ్యం, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అన్ని తుడిచిపెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు.